జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం ఆధ్యాత్మికత యొక్క అవసరం పెరిగింది. అందులో ఎటువంటి సందేహం లేదు. స్వశక్తి సరిపోనప్పుడు అందరూ కూడా భగవంతుడి యొక్క అండదండల కోసం, ఆశీస్సుల కోసం విపరీతంగా పరితపిస్తూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు, పరుగులు తీస్తూ ఉంటారు. ఎందుకంటే మరణ భయం మనుషుల్ని విపరీతంగా బలహీనపరుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవాళ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి అంచనా వేయండి. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు మనుషులు ప్రకృతి ఒడిలో జీవించారు, ప్రకృతికి అనుగుణంగా జీవించారు, ప్రకృతి సూత్రాలను పాటించారు, కనీస అవసరాల మధ్య జీవించారు. వాళ్ళని ఏమన్నారు? ఋషులు అన్నారు. ఋషి అంటే పరిపూర్ణుడు, త్రికాలగ్నుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు. అటువంటి ఋషులు అనుభవాన్ని పొందిన తర్వాత అనుభవ సారాన్ని ప్రపంచానికి అందించారు. అయితే ఎందుకు అందరూ దాన్ని ఆచరించలేదంటే, అది వెలుగులోకి వచ్చినప్పుడు దాని యొక్క అవసరం పెద్దగా లేదు. ఎందుకంటే జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, నాగరికత ఛాయలు లేవు, ప్రకృతి సుభిక్షంగా ఉంది, పోటీతత్వం అసలు లేదు. అందువల్ల దాని పట్ల ఎక్కువ మంది ఆసక్తిని కనపరచలేదు. అయితే దురదృష్టవశాత్తు మనుషులంతా కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని విస్మరించి భౌతికవాద మత్తు వైపుకు ఆకర్షింపబడటం వల్ల శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలకే పరిమితం కావటం వల్ల అవసరాలు విపరీతంగా పెరగటం వల్ల ఆర్థిక వనరుల కోసం ఆరాటపడుతూ వస్తున్నారు. జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి, ప్రకృతి తరిగిపోతుంది, వనరుల వేట మొదలైంది. క్రమేపీ కుటుంబ పోషణ కూడా భారంగా తయారైంది. మనుషుల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. ఇదంతా ఏమిటి? భౌతికవాదం కదా. అంతేకాకుండా మనుషులు శారీరక సుఖానికి అలవాటు పడి సుఖాన్ని ఆనందంగా భ్రమించారు. మరొక విషయం ఏంటంటే, అందరూ కూడా వనరులను దాచిపెట్టుకొని భావితరాలకు అందించాలనేటటువంటి భావంతో అవసరానికి మించి సేకరిస్తూ వస్తున్నారు. ఇదంతా మనిషిని కృంగదీసింది. ఈ విధానం అంతా మానవ జాతిలోనే సంభవించింది తప్ప మిగతా జాతులలో సంభవించలే. మిగతా జాతులన్నీ కూడా ఎలా ఉన్నాయి? ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందిస్తున్నాయి, అంతిమంగా ప్రశాంతంగా ప్రకృతిలో కలిసిపోతున్నాయి. దాన్నే ముక్తి లేక మోక్షం అంటారు కదా. అవి ముక్తి లేక మోక్షాన్ని తమకు తెలియకుండానే అనుభవిస్తున్నాయి. కానీ మానవుడేమయ్యాడు? బంధాలలో చిక్కుకున్నట్లుగా గుర్తించాడు. ఆ బంధాల నుంచి బయటపడటం కోసం ముక్తి లేక మోక్షం అని చెప్పి దాన్ని పొందటం కోసం దశాబ్దాల తరబడి సాధన చేస్తూ ఉన్నాడు. గుర్తించావు కదా, తొలగించుకునే మార్గం కూడా నువ్వు గుర్తించాలి కదా, ఆ మార్గాన్ని గుర్తించాలి కదా. సమస్య వచ్చింది అనేది తెలిసిపోయింది, కానీ పరిష్కారం అక్కడే ఉంది కదా. పరిష్కారం ప్రత్యేకంగా లేదు కదా. సమస్యతో పాటే పరిష్కారం ఉంటుంది తప్ప సమస్య పరిష్కారాలు రెండు కూడా వేరు కాదు కదా. దీని గురించి ఆలోచించండి. సమస్య పరిష్కారం కోసం
బాహ్య ప్రపంచంలో తిరగటం ఏంటి? నీ అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి, నీ అంతరంగంలో తమో రజోగుణాలు ఉన్నాయి, నీ అంతరంగం కలుషితంగా ఉంది, పర్సనాలిటీ బలహీనంగా ఉంది, కుంచుకొని జీవిస్తూ ఉన్నావు, వ్యతిరేకతను సృష్టించుకుంటూ ఉన్నావు. దీనికి అంతటికి మూల కారణం బాహ్య ప్రపంచం కాదు కదా, అంతరంగమే కదా. కాబట్టి ఒక వ్యక్తికి సమస్య కనిపిస్తుందంటే అదే స్థానంలో, అదే ప్రాంతంలో పరిష్కారం కూడా ఉంది. సమస్యను గుర్తించాడు, పరిష్కారం కోసం బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నాడు. ఎప్పుడైతే మనిషి బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తుంటాడో అతన్ని బలహీనపరిచేటటువంటి శక్తులు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆధ్యాత్మికత తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది, ఆధ్యాత్మికత వ్యసనంగా మారింది. ఆధ్యాత్మికతను అందించే వాళ్ళు తగ్గిపోతున్నారు, సొమ్ము చేసుకునే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మనుగడ కోసం సాగేటటువంటి పోరాటంలో ఆధ్యాత్మికత కూడా చాలా మందికి అద్భుతంగా సొమ్ము చేసుకునే విధంగా తయారైంది. అంటే ఆధ్యాత్మికతలో భౌతికవాదం ప్రవేశించింది. మనుషులు సొమ్ము చేసుకునేటటువంటి విధానాన్ని ఉపయోగిస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారంగా మారింది. ఒక పరిశ్రమను స్థాపించి విజయవంతం చేయాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. కానీ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించేటటువంటి విధానంలో కొద్దిగా మెళకువలు పాటించగలిగితే ఆ వ్యాపారం అద్భుతంగా కొనసాగుతుంది. ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఆధునిక గురువులు వేరు, అనాదిగా ఉన్నటువంటి గురువులు వేరు. ఋషులు వేరు, గురువులు వేరు. ఋషులు ప్రత్యేకంగా బోధన చేయరు, గురువులు మాత్రమే బోధన చేస్తూ ఉంటారు. ఈ గురువులు ఎక్కడ తరఫీదు పొందుతారు? ఋషుల దగ్గర తరఫీదు పొందుతారు. ఆ ఋషులు ఎలా ఉంటారు? బ్రహ్మచర్యాన్ని, గృహస్థ జీవితాన్ని, వానప్రస్థాన్ని దాటి సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ అనుభవ సారాన్ని గురువులకు అందిస్తారు. ఆ గురువులు ఏం చేయాలి? వాళ్ళ యొక్క అనుభవాన్ని స్వీకరించి తమ జీవితానికి అన్వయించుకున్న అనుభవాన్ని పొందిన తర్వాతనే ప్రపంచానికి అందించాలి. అనుభవాన్ని పొందకుండా ప్రపంచానికి అందిస్తే ఎలా? ఇవాళ ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికత విపరీతంగా పెరుగుతుంది, ప్రచారపు ఆర్భాటం పెరుగుతుంది, కానీ ఫలితం మాత్రం ఉండటం లేదు. మనుషుల యొక్క బలహీనతలను సొమ్ము చేసుకునేటటువంటి గురువులు తయారయ్యారు. దీన్ని ఒక ట్రేడింగ్గా మార్చుకున్నారు, వ్యాపారంగా మార్చుకున్నారు. ఆధ్యాత్మికత వ్యాపారం అయితే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? బోధించే వ్యక్తి పవిత్రంగా ఉంటే ఎలా ఉంటుంది? వ్యాపారాత్మకంగా ఉంటే ఎలా ఉంటుంది? అవతల వ్యక్తిని సొమ్ము చేసుకునేటటువంటి తత్వంలో ఉంటే అది నటన అవుతుంది కదా. మనస వాచ కర్మణ అంటున్నారు, అది త్రికరణ శుద్ధి కదా. మనసులో ఉన్నదే మాటల ద్వారా వ్యక్తీకరించబడాలి, మాటల ద్వారా వ్యక్తీకరించబడిందే జీవితంలో ఆచరించాలి. మనసు, మాట, జీవితం మూడు ఒకే రకంగా ఉండాలి. చెప్పేది ఒక రకంగా ఉండి ఆచరించేది మరొక రకంగా ఉంటే అది ఆత్మవంచన అవుతుంది, అంతరాత్మకు విరుద్ధం అవుతుంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆర్థికంగా ఎదిగినటువంటి వ్యక్తులు,
సమస్యల పరిష్కారం కోసం ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. కష్టపడి పనిచేసే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి పెద్దగా ఆలోచించరు. వాళ్ళకి స్వయం కృషి ఉంటుంది, స్వశక్తి ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి మేధావులు ఏమవుతున్నారు? సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. భయంకరమైనటువంటి జబ్బులకు లోనవుతున్నారు. వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఫలితం లభించడం లేదు. స్వామీజీల చుట్టూ, బాబాల చుట్టూ, గురువుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళలో ఏదో ఉంది కాబట్టి నా జబ్బులు తొలగిస్తారనేటటువంటి భావంతో వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. తప్పని నేను అన్నాను. ఇది విమర్శ కాదు, విశ్లేషణ. నేను దాదాపు 2.5 దశాబ్దాల సంస్థను నడిపాను. ఎన్ని బాధలు పడ్డా నాకు తెలియదు. సిలబస్ ఇచ్చాను, బోధించమన్నాను. ఏమైంది? సిలబస్ను పక్కన పెట్టారు, సొమ్ము చేసుకోవటం ప్రారంభించారు. ఎందుకు? ఆధ్యాత్మికత కూడా ఒక ఉద్యోగం అయింది, ఉపాధి అయింది. ఆ మార్గంలోకి ప్రవేశిస్తే గౌరవం వస్తుంది, సన్మానాలు, సత్కారాలు, కానుకలు ఇవన్నీ వస్తాయి కదా. ఇవన్నీ వస్తాయి కాబట్టి మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతిమంగా ఆధ్యాత్మికంగా పరిణతి చెందకపోగా బలహీనపడుతున్నారు. అంతరంగం స్వచ్ఛంగా ఉంటే ఆధ్యాత్మికత అమృతం మాదిరిగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు బోధించేటటువంటి గురువుల కన్నా శిష్యులే ఎంతో కొంత మేరకు నిష్కపటంగా, పవిత్రంగా ఉంటున్నారు. అటువంటి శిష్యుల్ని సొమ్ము చేసుకునేటటువంటి గురువులు తయారయ్యారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక రకంగా వశీకరణం, హిప్నోటిజం. మీరు ఒక వ్యక్తిని తదేకంగా కొన్ని గంటలు చూశారనుకోండి, ఆ వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరం నీలోకి ప్రవేశిస్తుంది. అది నిన్ను ఆక్రమించుకుంటుంది. ఇప్పుడు నువ్వు అనుమతిస్తేనే ఆక్రమించుకుంటుంది. నువ్వు అనుమతించకపోతే అది ప్రవేశించదు. ఆ బలహీనత నీలోనే ఉంది, వాళ్ళలో లేదు. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. భగవంతుడి యొక్క అండదండల కోసం ప్రయత్నిస్తున్నారు, పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. గురువు ఎలా ఉంటాడు? ఇతరులను ఏ విధంగా మేనేజ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. శిష్యుడు ఎలా ఉంటారు? నాకు ఏ విధంగా మేలు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. శిష్యుల్లో తప్పనిసరిగా బలహీనతలు ఉంటాయి. బలహీనత లేకపోతే శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఆ గురువు ఏం చేస్తాడు? ఇతని బలహీనతను సొమ్ము చేసుకుంటాడు. లేకపోతే ఇన్ని కట్టడాలు ఎందుకు, ఇన్ని బ్రాంచీలు ఎందుకు, ఇంత ఎక్కువ మోతాదులో ప్రకృతిని పాడు చేయటం ఎందుకు? భౌతికపరమైన విస్తరణ కోసం ఆరాటపడటం ఎందుకు? ఆర్థిక వనరుల కోసం పరితపించటం ఎందుకు? బలహీనతలతో గురుపేట మీద కూర్చొని సొమ్ము చేసుకోవటం ఎందుకు? ఆలోచించండి. వ్యాపారాత్మకత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికతకు అవకాశం లేదు. అవకాశం లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, ఏ గురువుని గ్రుడ్డిగా నమ్మవద్దు. భౌతికపరమైనటువంటి గురువుల వల్ల నీకు ఎటువంటి న్యాయం జరగదు. ఒక సద్గురువు ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది. సద్గురుని ఎలా గుర్తించగలుగుతాం? ఆచరించేదే బోధిస్తాడు.
అనుభవసారాన్ని పంచుతాడు. శిష్యుణ్ణి కూడా గురువుగా భావిస్తాడు. శిష్యుణ్ణి కూడా భగవంతుడిగా భావిస్తాడు. శిష్యుడికి గురువుకి తేడా లేదనే విషయాన్ని అనుభవంలోకి పొందుతాడు. శిష్యుడు తక్కువ కాదు, గురువు ఎక్కువ కాదు. పైగా నీ అంతరంగంలో ఉన్నటువంటి గురువుని నీకు చూపిస్తాడు. బాహ్యపరమైనటువంటి గురువులు అంతరంగ మందలి గురువును గుర్తించడం కోసం ఉపయోగపడాలి తప్ప శిష్యుడిని బలహీనపరచకూడదు. నీలోనే గురువు ఉన్నాడు కదా, నీలోనే భగవంతుడు ఉన్నాడు కదా, మరి ఎవరి కోసం వెతుకుతున్నావు? నీలోనే గురువు ఉన్నప్పుడు, నీలోనే భగవంతుడు ఉన్నప్పుడు ఇంకా బయట వెతకటం దేనికి? పైగా గురువులు ఏం చేస్తారు? వాళ్ళ సమాచారాన్ని మీకు అందిస్తూ మిమ్మల్ని ఇంకా బలహీనపరుస్తారు, మిమ్మల్ని పరిమితం చేస్తారు, మిమ్మల్ని బంధించి వేస్తారు. ఎప్పుడైతే మిమ్మల్ని బంధించి వేస్తారో మీరు బానిసలు అయిపోతారు కదా. ఆలోచించండి. గురువు ద్వారా నీకు జ్ఞానం రాదు. నీ అంతరంగ సంస్కారాల ప్రేరణ వలన, చైతన్యం వలన జ్ఞానం వస్తుంది. బావిలోకి నీరు పోయటం ద్వారా బావి నిండదు. లోపల నుంచి ఊరాలు తప్ప పైనుంచి కూరిస్తే ఎలా? దశాబ్దాల తరబడి గురువులతో కలిసి ఉన్నా సరే జబ్బులు తొలగిపోవటం లేదంటే ఆ గురువుతో నువ్వు భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నావు. గురువుని గ్రుడ్డిగా అనుకరిస్తున్నావు. గురువు యొక్క అంతరంగంతో నీ అంతరంగాన్ని అనుసంధానం చేయలేకపోతున్నావు. గురువు అందించేటటువంటి జ్ఞానాన్ని అనుభవంలోకి పొందలేకపోతున్నావు. గురువు యొక్క స్థితిని, స్థాయిని అంచనా వేయలేకపోతున్నావు. గురువుని కేవలం పాజిటివ్ కోణాలను చూస్తున్నావు, నెగిటివ్ కోణాన్ని చూడటం లేదు. ప్రపంచంలోకి ప్రవేశించాలి అని పరితపించే ప్రతి గురువులో కూడా సొమ్ము చేసుకునే మనస్తత్వం ఉంటుంది. కీర్తికాంక్ష ఉంటుంది, గుర్తింపు కాంక్ష ఉంటుంది, అధికార కాంక్ష ఉంటుంది, ధనకాంక్ష కూడా ఉంటుంది. గుడ్డలు తెల్లగా ఉన్నాయని మోసపోకండి. గడ్డాలు పెంచుకున్నారని చెప్పి వశీకరణం కాకండి. ఎప్పుడైతే ఒక గురువును తదేకంగా చూస్తూ సహచర్యం చేస్తూ ఉంటావో ఆ గురువు తప్పనిసరిగా నిన్ను ఉపయోగించుకుంటాడు. గురువుకి ఏం కావాలి? తన అవసరాలు తీరాలి. అవసరాలు తీర్చేటటువంటి శిష్యుల్ని సమీకరించుకుంటాడు. శిక్షణా తరగతులు అంటారు, ఫీజులు అంటారు, వేలకు వేలు డబ్బులు అంటారు. కాషాయ గుడ్డలు వేసుకొని సన్యాసినని చెప్పి ప్రకటించుకొని ఈ సొమ్ము చేసుకోవటం ఎందుకు? శిష్యులు మోసపోతున్నారు అనుకుంటున్నావు. కాదు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. శిష్యులు మోసం చేయటంలే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఆలోచించండి. అర్థించే గురువు ఎలా ఉంటాడు, అందించే గురువు ఎలా ఉంటాడు? ఇవాళ అర్థించే గురువులు ఉన్నారు కదా. ఆన్లైన్ క్లాసులు ఏమిటి, వేలకు వేల డబ్బులు ఏమిటి? ఆలోచించండి. శిక్షణా తరగతుల వల్ల శిష్యుల్లో మార్పు రాదు. అనుభవాన్ని పొందినటువంటి గురువు యొక్క సూక్ష్మ రూపం శిష్యుల్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడూ ఆ గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకోకూడదు. గురువు యొక్క మార్గదర్శకత అవసరమే కానీ గురువుతో భౌతిక శాశ్వత సంబంధాన్ని కోరుకోకూడదు. ఎప్పుడైతే నువ్వు గురువుతో భౌతిక శాశ్వత సంబంధాన్ని కోరుకుంటున్నావో
నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టినట్టే కదా. గురువు మంచివాడా చెడ్డవాడా అని చెప్పి విచక్షణతో ఆలోచించేటటువంటి స్థితి లేనప్పుడు గురువులు నిన్ను సొమ్ము చేసుకుంటారు కదా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే 50 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మికత వేరు, ఇవాళ ఆధ్యాత్మికత వేరు. గతంలో స్వచ్ఛమైనటువంటి గురువులు ఉన్నారు, నిస్వార్థ సేవలు అందించారు, ప్రపంచంలో ఎంతో కొంత మార్పు వచ్చింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఆర్గనైజేషన్స్ అంటున్నారు, సంస్థలు అంటున్నారు, పదవులు అంటున్నారు, అధికారం అంటున్నారు, ఒక నెట్వర్క్ తయారు చేస్తున్నారు, బ్రోచర్లు కొట్టిస్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. ఏమిటిదంతా? అవతల వ్యక్తిని బలహీనపరిచేటటువంటి అంశాలే తప్ప బలోపేతం చేసేటటువంటి అంశాలు కాదు కదా. ఇది విమర్శ కాదు, నా బాధ. నేను సంస్థను స్థాపించి వేలాది మందికి బ్రహ్మోపదేశం ఇచ్చాను, కానీ బోధించేటటువంటి గురువుల్ని తయారు చేశాను తప్ప అనుభవాన్ని పొందినటువంటి గురువులను తయారు చేయలేదు. అది నన్ను ఎంతగానో కృంగదీసింది. అందుకే క్రొత్త పందాన్ని ఎన్నుకున్నాను. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వస్తున్నాను. భవిష్యత్తులో తప్పనిసరిగా బంగారం లాంటి గురూజీలు తయారవుతారు. నేను బలహీనంగా ఉన్నప్పుడు మా గురూజీలు నా బలహీనతలను సొమ్ము చేసుకున్నారు. నేను ఇప్పుడు బలోపేతం అవుతున్నాను, భవిష్యత్తులో ఇంకా బలోపేతం అవుతాను. సంస్థను ఎలా నడపాలో కూడా నేను ప్రణాళికయుతంగా ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే అనుభవాన్ని పొందిన వ్యక్తి నిద్రపోకూడదు. అనుభవం లేనటువంటి వ్యక్తి ప్రపంచంలోకి వచ్చి మాటల గారడితో శిష్యుల్ని మోసం చేయకూడదు. మనం నెగిటివ్ని చూడాలి ముందు, ఆ తర్వాత పాజిటివ్ ఆటోమేటిక్గా మనకు అనుభవంలోకి వస్తుంది. కలుపు మొక్కలు తీసేస్తేనే కదా పంట చేతికి వచ్చేది. కలుపు మొక్కలు తొలగించకుండా ఎరువు వేస్తూ ఉంటే ఆ సారమంతా కలుపు మొక్కలకే వెళుతుంది కదా, పంటకు రాదు కదా. కాబట్టి ఎంత మోసం జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా సొమ్ము చేసుకుంటుంటే ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడతారు? దీన్ని వ్యాపారంగా మారిస్తే ఎలా? కట్టడాల మీద దృష్టి పెడితే ఎట్లా? ప్రకృతి నాశనం అయిపోతే ఎట్లా? ప్రకృతి విలువ తెలియపోతే ఎట్లా? భౌతికంగా విస్తరించాలనే భావన ఎక్కువగా ఉంది, కానీ విశ్వవ్యాప్త భావనను పెంపొందించుకోవాలనేటటువంటి భావన ఉండటం లేదు కదా. ఇంటర్నేషనల్ కావాలా, యూనివర్సల్ కావాలా? యూనివర్సల్ అయితే ఎలా ఉంటుంది? ఇంటర్నేషనల్గా ఉండాలని చెప్పి శాఖోపశాఖలుగా విస్తరింపజేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? అది ప్రమాదమే కదా. కాబట్టి ఆధ్యాత్మికత భౌతికవాదం వైపుకు మళ్ళకూడదు, అది స్వచ్ఛంగా ఉండాలి. వనరులు తప్పనిసరిగా అవసరమే, కానీ పరిమితంగా ఉండాలి. వనరులను తక్కువగా వాడటం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఎదగటమే. వనరులను విచ్చలవిడిగా ఉపయోగించటం అంటే భౌతికవాదంలో ఇరుక్కుపోవటమే. కాబట్టి నేను అందించేటటువంటి విధానంలో మీ మనసుకి ఏదైనా బాధ కలిగితే నన్ను క్షమించండి, కానీ మోసపోవద్దు. జీవితాన్ని ఎవరికి తాకట్టు పెట్టద్దు. నువ్వు సాక్షాత్తు భగవంతుడివే. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చేంత వరకు పక్కకు చూడొద్దు. కొండ శిఖరం మీద ఉన్నటువంటి జ్యోతిని చేరేంత వరకు వేరే మార్గాలకు వెళ్ళొద్దు. నీ లోపలే గురువు ఉన్నాడు. ఇంకా బాహ్యపరమైన గురువులతో ఏం పని? సంస్థలతో నీకేం పని? సంస్థలను పోషిస్తే, గురువులను పోషిస్తే నీకు వచ్చేటటువంటి లాభం ఏమిటి? కాబట్టి బిడ్డలారా,
మీరు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. గురుడిగా నమ్మవద్దు, గురుడిగా అనుసరించవద్దు. ఇదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.